హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ను కూల్చడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాకు 10 కోట్ల చొప్పున డబ్బులు ఇచ్చి అరాజక శక్తులను పేటరేగేలా చేసి హత్యలు, రేపులు, మానభంగాలు ఇవన్నీ చేసేదానికి ఆయన కుట్ర చేసిందని నాగబాబు పొద్దుగాల ఒక పోస్ట్ పెట్టిండనమాట సోషల్ మీడియాలో. దాని మీద రచ్చరచ్చ అవుతుంది. అసలు ఇట్లాంటివన్నీ మీకే తెలుస్తాయి ఎందుకో మరి అని చెప్పి ఈయన మీద సెటర్లు పడుతున్నాయి అన్నమాట. డిప్యూటీ సీఎంకే డిప్యూటీగా వ్యవహరిస్తున్నట్టు అందరూ ట్వీట్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏం ట్వీట్ చేసినారో ఒకసారి చూసిన తర్వాత మాట్లాడుకుందాం. మళ్ళా ఇది నాగబాబు కొనిదెలా పెట్టిన పోస్ట్ అనమాట. నిన్న రాత్రి 8:30 గంటల టైంలో పెట్టిండనమాట. కూటమి ప్రభుత్వపు తాలూకా పరిపాలన సజావుగా జరగకుండా ఉండటానికి రాష్ట్రంలో అల్లర్లు, గొడవలు, హింసాత్మక సంఘటనలు చేయడానికి ప్రతి జిల్లాకు 10 కోట్ల చొప్పున రాబోయే 2 ఏళ్ల కాలానికి ఖర్చు పెట్టడానికి ఓ పార్టీ ప్రయత్నిస్తుంది. అది ఏ పార్టీ అని మీకు చెప్పక్కర్లేదు. మాకు వచ్చిన సమాచారం ఇది. వీళ్ళకి మాత్రమే వస్తాయి ఇట్లాంటి సమాచారాలు. మీరు జిల్లాకు 10 కోట్ల చొప్పున 13 ఉమ్మడి జిల్లాలకు 130 కోట్లు, అదే సంవత్సరానికి 1500 కోట్లు ఖర్చు పెట్టే బదులు ఆ డబ్బు సామాన్యుల సంక్షేమానికి, మీరు చేసిన పాపాలు కడుక్కోవడానికి ఖర్చు పెట్టుంటే కొంతలో కొంతైనా మీ మీద సింపతి వచ్చేది. కానీ ఇలా అల్లర్లు చేసేస్తే తద్వారా మధ్యంతర పరిపాలన వచ్చేస్తుంది అనుకునే పనికిమాలిన ఆలోచనలు మానుకోండి. మీ క్రూర వ్యవహారాలు ఏవి మా దాకా రావనుకోకండి. వీటిని ధీటుగా ఎదుర్కొంటాం. కాకపోతే మీకు నేను ఇచ్చే ఒక మంచి సలహా ఏంటంటే, ఆ హింసాత్మక చర్యలకు పెట్టే ఆ డబ్బును పేదల కోసం పెడితే, వారి పురోగతి కోసం పెడితే కనీసం ఈసారి ప్రతిపక్ష హోదా అయినా దక్కుద్ది. ఇదే నా సలహా, పాటిస్తే మంచిది. పాటించకపోతే కూటమి ప్రభుత్వానికి మీ కుట్రలను ఎలా అరికట్టాలో బాగా తెలుసు అని చెప్పి ఆయన పెట్టిన ట్వీట్ అనమాట. సో చూస్తున్నారు కదా, అల్లర్లు చేసేస్తే తద్వారా మధ్యంతర పరిపాలన వచ్చేస్తుందని మీ భావన అయితే అది తప్పు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇట్లాంటి ఇంటెలిజెన్స్ వ్యవహారాలన్నీ ఈయనకే భలే తెలుస్తాయి. ఈయనకు వీళ్ళ తమ్ముడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు గతంలో పవన్ కళ్యాణ్ రకరకాల ప్రచార సభలు అనేటోడు కదా. సెంట్రల్ ఇంటెలిజెన్స్ నుంచి నాకు సమాచారం ఉంది, రాష్ట్రంలో 30,000 మంది అమ్మాయిలు, 33,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు, వాలంటీర్లే వాళ్ళని రాష్ట్రం దాటిచ్చేసిరని చెప్పి మాట్లాడి ఎంత పెంట పెట్టినో చూసిరు కదా. దాంతో అది నిజమని నమ్మి జనం కూటమికి, జనసేనకు, టీడీపీకి, బీజేపీకి మూడింటికి కలిపేసిర్రు. ఇప్పుడు అది అందులో డొలతనం ఏందో ఇప్పుడు చూస్తున్నారు కదా. ఆయన డిప్యూటీ సీఎం అయిండు, పైగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా హోదాలో కీలకంగా వ్యవహరిస్తున్న తరుణంలో ఒక్క కేసును కూడా బయటికి తీయలే. ఒక్క మిస్ అయిన అమ్మాయిని కూడా తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించిన ఘటన అయితే ఇప్పటిదాకా వెలుగు చూడలే. మరి సెంట్రల్ ఇంటెలిజెన్స్ నుంచి అట్లాంటి సమాచారం వీళ్ళకు మాత్రమే ఎందుకు వస్తుందో. ఒకవేళ నిజంగానే అంటే ఈయన సంగతి పక్కన పెడతాం, ఈయన 6,000 డిప్యూటీ సీఎంకే డిప్యూటీగా వ్యవహరిస్తున్నాడని అనుకుందాం. మరి కూటమి ప్రభుత్వం ఏమైనా గడ్డి బీక్తుందా? ఇట్లా 10 కోట్ల రూపాయల చొప్పున 13 జిల్లాలకు నెలకు 130 కోట్ల చొప్పున 1,500 కోట్లు డబ్బులు ఇచ్చి అరాచకాలు పేటరేగలా చేస్తున్నారంటే కూటమి ప్రభుత్వం గడ్డి బీక్తున్నదా, లేదంటే గుడ్డిగాడిద పనులు అవుతున్నదా? ఆ అరాచక శక్తులను ఏరేసే ప్రయత్నం చేస్తే అయిపోతుంది కదా. ఎట్లాగో ఇప్పుడు మీకు హత్యలేం కొత్త కాదు, మానభంగాలు జరుగుతున్నా కూడా మీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోరు మూసుకొని ఉన్నాడు. ముచ్చుమారి సంఘటన మీద ఇప్పటిదాకా మాట్లాడలే. ఇంచుమించు 10-11 మంది మహిళలు, చిన్నారు 8 నెలల పసికందును కూడా వదిలిపెట్టలే ఈ నీచులు. అట్లాంటి వాళ్ళ మీద మాట్లాడలే. అప్పుడెప్పుడో 2017లో సుగాలి ప్రీతిని ఏం చేసినో తెలియదు, ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నది. ఆ హత్యను కూడా జగన్మోహన్ రెడ్డి సర్కార్కు మీద రుద్దిన దిక్కుమాలిన ప్రచారం మీది. ఇదంతా ప్రజలకు తెలియదు అనుకుంటే ఎట్ట కుదురుతుంది? సో అదేదో అంటారు కదా, ఆడలేక మధ్యలో దరువు అన్నట్టు ఈ పుండాకోరు ముచ్చట్లన్నీ బంద్ చేయండి. ఇప్పటికే ఆడ ఢిల్లీలో మీ భాగవతం మొత్తం జగన్మోహన్ రెడ్డి ఆడ ఢిల్లీలో చూపించే ప్రయత్నం చేస్తుండ్రు. కూటమి పార్టీలతో సహా అన్ని పక్షాలు కూడా ఈ మారణకాండకు, ఈ అరాచక పాలనకు చరమగీతం పాడేలాగా చర్యలు తీసుకోబోతున్నారు. ముందు దాని సంగతి చూడండి. ఆ డ్యామేజ్ కంట్రోల్ గురించి మాట్లాడారు ఎవడు కానీ. ఇక ఇట్లా అన్ని రకరకాల ప్రచారాలు, మన చేతిలో పచ్చ మీడియా ఉంటుంది, తర్వాత డిజిటల్ మీడియాలో కొన్ని 100 ఛానళ్ళు ఉన్నాయి. ఏం చెప్పినా నమ్మేస్తారనుకుంటే ఎట కుదురుతుంది? సో ఈ స్టంట్లు బంద్ చేసి పాలన మీద ఫోకస్ చేయండి. మీరు చెప్పిన మహాశక్తి ఏవో ఉన్నాయి కదా, 6 గ్యారెంటీలు, సూపర్ 6, తర్వాత అందులో మీ షణ్ముఖ వ్యూహం కూడా ఉంది. ఊరూరికి మంచినీళ్ళు, ఇంటింటికి మంచినీళ్ళు ఏవో పెట్టారు కదా, అవన్నీ ఇచ్చే కార్యక్రమం చూడండి. ప్రతి ఇంటికి ఎవరెవరైతే అంటే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళకందరికీ 15,000 చొప్పున ఆ తల్లికి వందనం అని పెట్టారు కదా, ఆ డబ్బులన్నీ ఇచ్చేలాగా కొంచెం ప్లాన్ చేస్తే పేదలకు మంచి చేసిన వాళ్ళు అవుతారు. జనసేన పార్టీ మీద ఇప్పుడు చాలా బాధ్యత ఉంది. అది మర్చిపోయి ఇట్లాంటి స్టంట్లు వేస్తే సినిమా కాదు, రాజకీయం అండి. గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.